హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఈ రోజుతో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. అయితే ప్రధాన పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో కొందరు కీలక అభ్యర్థుల ఆస్తుల వివరాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఆస్తుల వివరాలు చూసి కూడా జనాలు నోరెళ్లబెడుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమయం జోరందుకుంది. నేటితో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలలోని కీలక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అఫిడవిట్లలో వాళ్ల ఆస్తుల వివరాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. కొందరు ధనిక అభ్యర్థులు ఆస్తుల వివరాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే తొలిసారి ఎన్నికల్లో దిగుతున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలత ఆస్తుల వివరాలు కూడా చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తొలిసారి ఓటమి ఎరగని ఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీపై పోటీకి దిగుతూ అందరినీ దృష్టిని ఆకర్షించే మాధవిలత ప్రస్తుతం ప్రచారంలో బిజీగా గడుపుతూ తన చేష్టలతో వార్తల్లో నిలవటమే కాదు, కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తన ఆస్తులతో తెలంగాణలోని అత్యంత ధనిక అభ్యర్థులలో ఒక్కసారిగా నిలిచి మరోసారి చర్చనీయాంశంగా మారారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బుధవారం రోజున మాధవిలత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అఫిడవిట్లో 221 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో అత్యధిక ధనిక లోక్సభ అభ్యర్థులలో ఆమె కూడా ఒకరిగా నిలిచారు. మాధవిలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ ముగ్గురు పిల్లలకు సంబంధించి 165.46 కోట్లు ఉండగా దంపతులకు 55.91 స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. మొత్తంగా 221.37 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారు. 49 ఏళ్ల వయస్సు కలిగిన మాధవిలత భాగ్యనగరంలో నివాసం ఉంటుంది. లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలో 25.20 కోట్ల పెట్టుబడితో సహా 31.31 కోట్ల చరాదస్తులు తనకు ఉన్నాయని ప్రకటించారు. మరోవైపు వివరించి లిమిటెడ్ లో కూడా 7.80 కోట్ల పెట్టుబడులున్నాయని తెలిపారు. వీటితో పాటు 3.78 కోట్ల విలువైన ఆభరణాలు కలిగి ఉన్నట్లుగా వెల్లడించారు. ఆమె భర్తకు వివరించి లిమిటెడ్ లో 52.36 కోట్ల విలువైన షేర్లతో పాటు 88.31 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే వారు ముగ్గురు పిల్లలు కూడా 45 కోట్లకు పైగా చరాస్తులను కలిగి ఉన్నారని వెల్లడించారు. ఇక మాధవిలత 6.32 కోట్ల స్థిరాస్తులను కలిగి ఉండగా ఆమె భర్త స్థిరాస్తుల విలువ 49.59 కోట్లున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 90 లక్షల అప్పు కూడా ఉన్నట్లుగా మాధవిలత తెలిపారు. ఒక క్రిమినల్ కేసు కూడా ఉందని మాధవిలత తన అఫిడవిట్ లో తెలిపారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.